హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ అప్డేట్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి. కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. మొన్నే కోలీవుడ్ హీరో సంగీత దర్శకుడు జీవి సైంధవ్ 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించారు. తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది. సీరియల్ నటి శిరీష భర్త నవీన్తో విడిపోయినట్లు వెల్లడించింది. నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకుంటున్నాం. మా కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకొని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. వీలైతే సపోర్ట్ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించి దీన్ని షేర్ చేసుకున్నాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసింది శిరీష. అచ్చ తెలుగు అమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన ఈమెకు 2 అక్కచెల్లెలు ఉండగా వీరు కూడా సీరియల్స్లో నటించారు. కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలి రేకులు సీరియల్తో బాగా పాపులర్ అయ్యింది. స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం ఇలా అనేక సీరియల్స్లో నటించింది శిరీష. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.